కామాక్షి సంవలితమౌక్తికకుండలాంశు చంచస్మితశ్రవణ చామర చాతురీక स्तंभे निरन्तरमपाङ्गमये भवत्या बद्धश्चकास्ति मकरध्वजमत्तहस्ति। అమ్మా, నీ చూపు ముత్యాల కుండలము, కాంతి అనేది నవ్వుగల చామరముల వంటి చెవులు గల మన్మధుడనేది మదగజము నీ చూపని స్తంభమున బంధింపబడినది ప్రకాశించుచున్నది. యావత్ కటాక్ష రజనీ సమయాగమస్తే కామాక్షి, యావత్ కటాక్ష రజనీ సమయాగమస్తే కామాక్షి తావదచిరాన్నమతాం నరాణాం ఆవిర్భవత్యముతదీధితి బింబమంబ సంవిన్మయం సంవిన్మయం హృదయపూర్వగిరీంద్రశృంగే. ఎంతలో నీ కటాక్షమనడి పున్నమరాత్రి సమయము వచ్చునో అంతలోనే నమస్కరించు నరుల హృదయమనడి తూర్పు కొండ కొమ్మున జ్ఞానమయమైన చంద్రబింబం ఆవిర్భవించును. హృదయము తూర్పు కొండ కొమ్ముగా, జ్ఞానము చంద్రబింబముగా, అమ్మవారి కటాక్షము పున్నమి రాత్రి రాకగా రూపింపబడుటచే నీ శ్లోకమున రూపకాలంకారమున్నది. జ్ఞానమును చంద్రునితో పోల్చుట అద్వైత సంప్రదాయముననున్నదే. ప్రబోధ చంద్రోదయమును ఆధ్యాత్మిక నాటకము కూడా ప్రసిద్ధమైనదే. విశిష్టాద్వైత సంప్రదాయమున వివేక సూర్యోదయమును నాటకం ఉన్నది. జ్ఞానమును సూర్యునిగా పేర్కొనుట అద్వైత సంప్రదాయమునకు కించిత్ భిన్నమైనను అంధకారమును దీల్చునన్న తాత్పర్యంలో భేదం లేదు కదా. పున్నమి రాత్రి రాకయు చంద్రోదయమును ఒకేసారి వచ్చుటను యావశబ్దము సూచించును. అమ్మవారి అనుగ్రహము కలిగిన తరువాత జ్ఞానోదయము కలుగుతుంది. అమ్మవారి అనుగ్రహము కారణము, జ్ఞానోదయము కార్యము. ఇవి రెండూ సమకాలికములను చెప్పుట కారణ కార్యముల మధ్య ఎక్కువ వ్యవధానము లేదని, కారణం ఉదయించిన వెంటనే కార్యముదయించినది. జ్యోతిష శాస్త్రంలో లగ్నము రవి చంద్రుడు, అసెండెంట్ సన్ అండ్ మూన్, ఈ మూడు దగ్గరలో ఉంటే ఆ జాతకం యొక్క శక్తి సామర్థ్యాలు చాలా ఎక్కువ. థాట్ అండ్ యాక్షన్, స్థితప్రజ్ఞుల జాతకాలను మీరు చూస్తే వాళ్ళకి ఆలోచనకి ఆచరణకి మధ్యలో ఎక్కువ గ్యాప్ ఉండదు. రవి, లగ్నము, చంద్రుడు మూడు దగ్గరగా ఉంటాయి. దూరంగా ఉన్న వాళ్ళ దగ్గర ఎంతసేపు ఏంటంటే అటు ఇటు సమస్య, ఏ చిన్న సమస్య వచ్చినా దానికి తట్టుకోలేకపోవడం, ఇంకొకరిని హింసించడం, ఇంతే ఉంటుంది. అలా కాకుండా ఈ మూడు దగ్గరలో ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఇది ఖచ్చితం, ఇది కరెక్ట్, ఇది ఇంకరెక్ట్, దట్స్ ఆల్, ఇప్పుడు యాక్షన్లోకి దిగిపోవడం లాంటివి ఉంటాయి. ఇక్కడ ఎంతలో నీ కటాక్షమనేది పున్నమరాత్రి సమయము వచ్చును అంతలోనే నమస్కరించు నరుల హృదయం అనేది తూర్పు కొండ కొమ్మున జ్ఞానమయమైన చంద్రబింబం ఆవిర్భవించును. చూడగానే ఇది సమస్య ఏమిటి, ఎక్కడిది, ఎక్కడ కొట్టాలి, ఎక్కడ మందు వేయాలి అన్నది టక్కని తట్టాలి అంటే శాస్త్రంలో కూడా ఆ విధంగా అలా ఆ పరిస్థితి ఉన్నవాళ్ళు తొందరగా రంగంలో దిగుతారన్నది ఒక సిద్ధాంతం. కామాక్షీ కల్ప విటపీవ భవత్కటాక్షో దిస్సు సమస్త విభవం నమతాం నరాణాం భృంగస్య నీల నలినస్య చ కాంతి సంపత్ సర్వస్వమేవ హరతీతి పరం విచిత్రం. అమ్మా, కల్పవృక్షము వంటి నీ చూపు నమస్కరించు వారలకు సమస్త సంపదల నీయగోరును. కానీ తుమ్మెద యొక్క నీలకమలము యొక్క కాంతియను సంపద మొత్తము హరించుట వింత గదా. అమ్మవారి కటాక్షము తుమ్మెద కన్నా నీల నలినము కన్నా మిక్కిలి నల్లనై శోభించుచున్నది. అజ్ఞాత భక్తిరసమ ప్రసరద్వివేకమత్యంత గర్వమనధీత సమస్త శాస్త్రం. అజ్ఞాత భక్తిరసమ ప్రసరద్వివేకమత్యంత గర్వమనధీత సమస్త శాస్త్రం. అప్రాప్త సత్యమసమీపగతం చ ముక్తే, అప్రాప్త సత్యమసమీపగతం చ ముక్తే
కామాక్షి నైవ తవ కాంక్షతి దృష్టిపాతః. మా భక్తి యొక్క రక్తి నెరుగని వారిని, వివేకము ప్రసరించని వారిని, గర్వము లేని వారిని, అన్ని శాస్త్రముల నేర్వని వారిని, సత్యము చేరని వారిని, ముక్తికి దగ్గరని వారిని నీ కటాక్షము కోరదు. ఇన్ని ఉన్నవానికి అమ్మవారి కటాక్షము లభించును అనగా అది సామాన్యులకు దుర్లభము. పై లక్షణములు లేని వారిని కోరదనుటలో పై లక్షణములను అస్వేచ్ఛింపకయే తన స్వేచ్ఛచే ఎటువంటి సుగుణములు లేని వానిపై సైతము యాదృచ్ఛికముగా అమ్మవారి దృష్టిపడి వాడు కృతార్థుడవుతాడు అని అర్ధాంతరము కూడా స్ఫురించుటచే అమ్మవారి కటాక్షము యొక్క నిరంకుశ స్వాతంత్ర్యము కూడా తెలుచున్నది. అత్యంత శీతలమనర్గల కర్మపాక కాకోలహారి సులభం సుమనోభిరేతతు పీయూషమేవ తవ వీక్షణమంబ కింతు కామాక్షి నీలమిదమిత్యయమేవ భేదః. అమ్మా మిక్కిలి చల్లనిది, అనర్గల కర్మపాకమును విషమును హరించున్నది, దేవతలకు సులభమైనదియునైన నీ చూపు అమృతమే కాని నీ చూపు నల్లనిది. పాతేన లోచన రుచేస్తవ కామకోటి పోతేన పాతక పయోధి భయాతురాణా పూతేన తేన నవకాంచన కుండలాంశు వీతేన శీతలయ భూధర కన్యకేమా. పర్వత సుతవైన ఓ కామాక్షీదేవి, నీ దృష్టిపాతము పాపసముద్ర భయాతురులకు పోతము, నవకాంచన కుండలాంశు సముపేతము. అట్టి నీ దృష్టిపాతము చేత నన్ను జల్లబరుపుము. అమ్మవారు భూధర కన్యక అని సంబోధింపబడినది. ఆ భూధరము సామాన్య భూధరము కాదు, అది శీతభూధరమే అని శీతలయ అనుటచే యజ్ఞమవుతున్నది. అమ్మవారి దృష్టిపాతము పాదభయాతురులకు పోతము అనుటచే ద్వితీయ పాదన రూపకాలంకారం ఉన్నదని చెప్తున్నారు వ్యాఖ్యాకారులు. మంగళం గిరితనయే మంగళం కరుణాంతరంగే మధురవాక్ ప్రసంగే మంగళం శుభ మంగళం మంగళం జయ మంగళం. కరుణాకరీ శ్రీ పరదేవతే కరుణాకరీ శ్రీ పరదేవతే కరుణాకరీ శ్రీ పరదేవతే మధుర మురళీరవనిరతే మంగళం గిరితనయే మంగళం కరుణాంతరంగే మధురవాక్ ప్రసంగే మంగళం జయ మంగళం మంగళం